ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మోకాలు నొప్పి ప్రతి ఒక్కరికి ఏదో టైంలో వస్తూనే ఉంటుంది. కానీ ఏ టైంలో మన డాక్టర్ని సంప్రదించాలి, అలాగే మెడికేషన్ ఎంతవరకు తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఆపరేషన్ చేయాలంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏమిటి? వీ హ్యావ్ విత్ అస్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్, డాక్టర్ చిరంజీవి గారు. డాక్టర్ చిరంజీవి గారు అనగానే మనం మెగాస్టార్ని గుర్తు చేసుకుంటాం. యాక్చువల్లీ చిరంజీవి గారు వారి రంగంలో వారి మెగాస్టార్ అని చెప్పాలి. ఎందుకంటే 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో షీ హాస్ పర్హాప్స్ ఆపరేటెడ్ ఎంతోమందిని. అండ్ వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్కారం. నమస్తే మ్యామ్. మోకాళ్ళ నొప్పులు అనగానే అందరికీ వయసు అయిపోయిన వాళ్ళకే అని అనుకుంటారు, కానీ ఈ మధ్య అందరికీ వస్తున్నట్టు మనం చూస్తున్నాం, చిన్నవాళ్ళకు కూడా. ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఎడ్యుకేటెడ్లో కొంచెం తక్కువ. ఎడ్యుకేషన్ అంటే లైక్ హౌస్ వైఫ్స్, లో లిటరసీ రేట్ ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు అనేవి 30 ఇయర్స్ నుంచి సో మెనీ పీపుల్, అంటే చాలామంది వస్తారు మోకాళ్ళ నొప్పులు, మేము నడవలేకపోతున్నాము, తర్వాత 1 స్టేర్ కేస్ ఎక్కలేకపోతున్నాం, 1 ఫ్లోర్ ఎక్కలేకపోతున్నాం, 2nd ఫ్లోర్ ఎక్కితే బాగా పెయిన్ వచ్చేస్తుంది అని అంటారు. చిన్నపిల్లల్లో యూజువల్లీ బిలో 30 ఇయర్స్, బిలో 40 ఇయర్స్ వస్తే మేము ఇన్వెస్టిగేషన్ తప్పకుండా చేస్తాం. ఎందుకు ఇంత యంగేజ్లో వచ్చింది? ఒకటి ఒబెసిటీ ఈజ్ ద వన్ ఆఫ్ ద రీజన్స్. ఆ ఒబెసిటీ కూడా వాళ్ళు తీసుకునే డైటా లేకపోతే హైపోథైరాయిడ్ రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత యంగ్ పాపులేషన్ బిలో 40 ఇయర్స్ ఎవరైనా పెయిన్ ఇన్ ద నీ జాయింట్, డిజబిలిటీ టు వాక్, అంటే నడవలేకపోతున్నాం, 1 కిలోమీటర్ కూడా నడవలేకపోతున్నాం, ఇంట్లో అస్సలు పనిచేసుకోలేకపోతున్నాం అంటారు. కొంతమంది న్యాచురల్గా చాలా సెన్సిటివ్ ఉంటారనమాట, కొంచెం పెయిన్ కూడా భరించలేకపోవటం అలాంటివి జరుగుతుంటుంది. కొంతమందికి ఈ యంగర్ ఏజ్ పాపులేషన్కి అన్ఎక్స్ప్లెయిన్ పెయిన్, సివియర్ పెయిన్, వాళ్ళకి ఏదో ఒక ఇంజురీ ఉంటుంది. అంటే ట్రివియల్ ఫాల్, కాలు ట్విస్ట్ అవటము. ఇప్పుడు సంగీతాన్ని ఎక్కువగా ఈ మ్యారేజ్ ఫంక్షన్స్లో చేస్తున్నారు. ఈ డాన్సెస్లో ఎప్పుడైనా సింగిల్ యాక్సెస్ మీద నించొని ఇట్లా ట్విస్ట్ చేయటము వాళ్ళకి తెలియకుండా, మెనిస్కస్ టేర్ అవ్వటము, ఏసిఎల్ టేర్ అవ్వటము, ఇలాంటి ఇంజరీస్ కూడా ఈ యంగర్ పాపులేషన్లో నీ పెయిన్కి కారణాలు ఉంటాయి. సపోజ్ వాళ్ళు ఏమీ హిస్టరీ అలాంటిది ఇవ్వకుండా, అసలు ఎప్పుడూ మేము పడలేదు, అసలు మాకు ఇంజరీ అవ్వలేదు, కానీ పెయిన్ అంటే వీ హ్యావ్ టు రూల్ అవుట్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఒక రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒక కండిషన్ ఉంటుంది, దాన్ని తెలుగులో కీళ్ళవాతము అంటారు. ఈ కీళ్ళవాతం అనేది వాళ్ళకి కొంతమందికి నీ పెయిన్తో మేనిఫెస్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళకి హిస్టరీ కొంచెం మనం డీటెయిల్డ్గా కూర్చొని తీస్తే పొద్దున్న లెగిస్తే చాలా పెయిన్స్ ఉంటాయి, కాళ్ళు బిగుసుకుపోయినట్లుగా ఉంటాయి, చేతులు బిగుసుకుపోయినట్లుగా ఉంటాయి, పని చేయలేకపోతున్నాము, కొంచెం డే ఎండ్లో మాకు చేతులన్నీ వాచినట్లుగా ఉంటాయి, ఇలాంటి హిస్టరీ చెప్తారనమాట. అలాంటి వాళ్ళకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ యాంటీసీసీపీ అని ఒక టెస్ట్ చేస్తామన్నమాట. అది టెస్ట్ చేసి ఆ రొమటాయిడ్ ఫ్యాక్టర్ మోర్ దెన్ 20, 30 అలా ఉంటుంది కొంతమందికి. కొంతమందికి 100, 120, 200 అలా కూడా ఉంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళకి మనం రొమటాయిడ్ ట్రీట్మెంట్ అంటే డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ పెడతామన్నమాట. ఆ డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ పెట్టి ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఎవరైతే ఉందో వాళ్ళకి బోన్స్ కూడా చాలా వీక్ ఉంటుంది. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియోపోరోసిస్ తోటి అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. వాళ్ళకి డెక్సా స్కాన్ చేస్తాము, లేకపోతే కాల్షియం సప్లిమెంటేషన్ అలాంగ్ విత్ ద డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్. అంటే ఈ డిసీజ్ తగ్గటానికి చాలా డ్రగ్స్ ఉంటాయి. లెఫ్నమైడ్ అని, హెచ్సిక్యూస్ అని, సాజ్ అని, ఇంకా యుగ్రటమైడ్ అని, అంటే యుగ్రాటి అంటాం. ఇలాంటి డ్రగ్స్ కొన్ని పెడతామన్నమాట. దాంతో డిసీజ్ తగ్గుతుంది. అంటే ఓరల్గా తీసుకునే టాబ్లెట్స్ అన్నమాట. ఇలాంటి టాబ్లెట్స్ పెట్టి వాళ్ళ డిసీజ్ ఎంతవరకు తగ్గుతుంది ఏంటి అనేది మేము కొన్ని నెలలు అలా ఫాలో అవుతాం అన్నమాట. అలాంగ్ విత్ దట్ వాళ్ళ ఆస్టియోపోరోసిస్కి కాల్షియం సప్లిమెంటేషన్, బి కాంప్లెక్స్ ప్రిపరేషన్స్ ఇలాంటివి ఇస్తాము. ఇప్పుడు ఎక్కువగా మెథోట్రెక్సేట్ ఇవ్వట్లేదు, మిగతా డ్రగ్స్ చాలా ఉన్నాయి, ఎడిల్మ్యాబ్ అని ఈ డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ పెట్టిన తర్వాత వాళ్ళకి నీ పెయిన్ తగ్గుతుంది, ఈ డిసీజ్ కూడా కంట్రోల్కి వస్తుంది. అప్పుడు వాళ్ళకి నీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే యంగ్స్టర్స్ ఎవరన్నా పెయిన్ అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయవద్దు. యూ హ్యావ్ టు రూల్ అవుట్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందా, గౌటీ ఆర్థరైటిస్ ఉందా, ఎప్పుడన్నా మెనిస్కస్ టేర్ ఏదైనా ఉందా, నీ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది
ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని దాని సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. వీళ్ళకి కూడా మేము కొల్లాజెన్ పెప్టైడ్స్ పెడతామన్నమాట. కొల్లాజెన్ పెప్టైడ్స్ అంటే ఇప్పుడు లేటెస్ట్గా టైప్ 1 కొల్లాజెన్, టైప్ 2 కొల్లాజెన్ అని ప్రోడక్ట్స్ వస్తున్నాయి. మార్కెట్లో చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి. ఆ ప్రిపరేషన్స్ పెడతాము. ఈ ప్రిపరేషన్స్ తోటి, ఈ ఎక్సర్సైజెస్ తోటి వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది. సో చాలా వరకు మీరు అనేది యంగ్స్టర్స్కి వచ్చే దానిలో ముందు పెయిన్ మేనేజ్మెంట్, సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ కాకుండా ఈ మనకి ఎందుకు వస్తుంది రీజన్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.